మత్స్యకారుల కోసం నిరంతరం నిస్వార్థంగా పనిచేస్తున్న మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరాంకి వైసీపీ నుంచి విశాఖ దక్షిణ టికెట్ కేటాయించాలని మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షుడు వాడయోధుల పెంటయ్య మాస్టర్ డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ దరిగంగమ్మ తల్లి దేవాలయం దగ్గర దక్షిణ ఎమ్మెల్యే గణేష్ కుమార్ కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఆయనకు వ్యతిరేకంగా నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వాసుపల్లి జానకిరాం విశాఖ దక్షిణ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు నాయకత్వం వహించిన మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షుడు పెంటయ్య మాస్టర్ మత్స్యకారుల ప్రధాన సమస్యలను పట్టించుకుని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి టికెట్ ఇవ్వొద్దని వైకాపా అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు. విశాఖ కంటైనర్ రిటర్న్ టెర్మినల్ లిమిటెడ్ VCTL స్థాపన మూలంగా ఎదురైన మత్స్యకారుల సమస్య మీద ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పట్టించుకోలేదని, ప్రభుత్వ పరంగా సరైన న్యాయం చేయలేదని, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మత్స్యకారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఒక ఈది నైట్లు వెళ్ళకపోయినా సరే ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. మా పెద్దల కోసం మా ఏటగోళ్ళ కోసం చెప్పినా సరే అతను పట్టించుకోవడం లేదండి. అందువల్లే మా ప్రాణాలు చీపోయాయి. ఇప్పుడు ఎవరినైనా కొత్త అతను వచ్చి ఓట్లు వేయండి అంటే అతను ఎన్నుకుందామని మేము చూస్తున్నామండి. నా పేరు చింతపల్లి అయ్యప్పరాజు. ఈరోజు ఫిషర్మెన్ కమ్యూనిటీ సెక్రటరీ నేను. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి టికెట్ ఎందుకు వద్దంటున్నామంటే ఈరోజు మాకుతో పాటు అన్ని విధాల సహకారాలు ఏనాడు కూడా రింగు వల్లే కావచ్చు, VCTPL సమస్యమే కావచ్చు. ఈనాడు VCTPL సమస్య మీద మా మీద 18 బైండ్ ఓవర్లు ఉన్నాయి. ఆ బైండ్ ఓవర్లు కూడా మరి ఎవరు పెట్టించారో తెలియదు. 18 బైండ్ ఓవర్లు ఉన్నప్పుడు కూడా ఈ VCTPL సమస్య మీద ఏనాడు కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఎమ్మెల్యే మా స్థానిక మత్స్యకారులు ఎవరు బాధలు పట్టించుకోకపోగా ఏనాడు కూడా అసలు ఏ రోజు వినలేదు. దయచేసి ఈరోజు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కానీ స్థానిక మత్స్యకారులందరినీ కూడా వీళ్ళు మా బాధను అర్థం చేసుకోకుండా కానీ ఆయనకి కానీ టికెట్ ఇచ్చినట్లయితే కానీ మాలో ఒక క్యాండిడేట్ ఎవరో ఒకరు ఈరోజు రేపటిలోపు ఏదో క్యాండిడేట్ రెడీ అయ్యి మేము రెబల్ కింద వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మన జాలార్లు వాడబల్జీలు కలిపి ఈ యొక్క నియోజకవర్గంలోని 68,000 ఓటింగ్ మెజార్టీ ఉంది. ఈ 68,000 ఓటింగ్ మెజార్టీ కూడా మేము ఎలాగైనా మేము అందరం ఏకమయ్యేం సరే మన వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఓడించి మేము ఎలాగైనా అది మాత్రం సరైన బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మా యందు మా స్థానిక ప్రజల యందు దయ ఉంచి టికెట్ వాసుపల్లి మన జానకిరామ్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జానకిరామ్ గారికి వాసుపల్లి జానకిరామ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజలను ఆదుకునేలా చేయమని మేము కోరుకుంటున్నాం. కోట్లను తిరుగుతున్నాం. ఏ రోజు కూడా మీకేం పర్లేదు నేనున్నానని మధ్యకి రాలేదండి. ఇక మహాతల్లి గంగమ్మ గుడి, ఆయన కూడా ఒక గంగమ్మ బిడ్డ. బాబు నిర్మాణానికి మీ స్థాయి వచ్చాక మీ చేయూతనివ్వండి అంటే ఏనాడు కూడా చేయూతనివ్వలేదు. అలాంటి ఎమ్మెల్యే మాకు అవసరమా అండి? ఇవాళ జానకిరామని ఇచ్చినట్లయితే వాసుపల్లి జానకిరామ్ ఫిషింగ్ హార్బర్ యూనియన్ ప్రెసిడెంట్. ఇప్పుడే చెప్పాను, పాకిస్తాన్ బోర్డుకి వెళ్ళి ఈ బ్రతుకు తెరుగు కోసం వెళ్ళిన వాళ్ళందరినీ కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ హోమ్ మినిస్టర్తో మాట్లాడి పాకిస్తాన్ నుంచి రప్పించారు. అలాగే ఈ కత్తిపేటలు వేసుకున్న బ్రతుకుతున్న మా ఆడపిల్లలకు అండదండగా నిలబడుతున్నారు. మీకేం పర్వాలేదు, మీకేం సమస్య. మొన్న అర్ధరాత్రి బోట్లు కాలిపోయినప్పుడు కూడా ఆయనే అత్యధికంగా పట్టించుకొని నష్టపరిహారం రప్పించారు. కాబట్టి అలాంటి వాసుపల్లి జానకిరామ్కి టికెట్ ఇమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి నేను విన్నవించుకుంటున్నాను.